చూసారంటే మనం టమాటా ప్లాంట్ అనేది పెరిగిందనమాట, బాగానే గ్రోత్ అనేది వచ్చింది. ఇక్కడ చూసారంటే ఫ్లవరింగ్ కూడా వచ్చింది దీనికి. ప్లస్ ఏంటంటే అక్కడక్కడ చూసారంటే కొంచెం ఎల్లోయిష్గా అయిందనమాట. ఇది దేనివల్ల అంటే న్యూట్రియంట్స్ వల్ల అయ్యి ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా కొన్ని లార్వా అనేది అటాక్ చేసింది అనమాట. ఇక్కడ చూసారంటే మీకు కనబడుతుంది. ఇవన్నీ ఏం చేయాలంటే మీరు ఇలాంటి లార్వా అటాక్ కానీ ఇలాంటి ఎల్లో టర్న్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఎల్లో ఎందుకు టర్న్ అయిందంటే ఓవర్ వాటరింగ్ కానీ లేకపోతే దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్ దొరకకపోవడం వల్ల అలా అవుతుంది అనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ లార్వే అనేది అటాక్ అయిందనమాట. లార్వేని దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలో, ఈ లార్వేని ఎలా ప్రివెంట్ చేయాలో మీకు నేను సపరేట్గా వీడియో తీసి పెట్టాను అనమాట. ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అది చూసుకొని ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలో మీరు చూసుకోండి. ఇంకొక థింగ్ ఏంటంటే ఇది కట్ చేయాలన్నమాట. ఇది ఎందుకు కట్ చేస్తామంటే, ఇప్పుడు ఇది ఒక 10 ఇంచెసే ఉందన్నమాట ఇది పెరగడం. ఇప్పుడు మినిమం దీని హైట్ అనేది చాలా పెరగాలన్నమాట. ఇది కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని హైట్ కూడా బాగా పెరుగుతుంది, దీని గ్రోత్ కూడా బాగుంటుంది, టమాటాలు కూడా ఎక్కువ వేస్తాయి అనమాట. అందుకే మనం దీన్ని పించ్ చేసేయాలి, దీన్ని కట్ చేసేయాలి. కట్టర్ తీసుకొని దీన్ని కట్ చేసేయాలి. ఇది కట్ చేయకపోతే ఏమవుతుందంటే మీకు 1-2 టమాటాలే వస్తాయి అనమాట. అది ఏం చేస్తుందంటే మొత్తం ప్లాంట్ ఎనర్జీ అంతా తీసేసుకుంటుంది అనమాట. టమాటో మీకు గ్రోత్ అనేది ఉండదు అనమాట, స్ట్రాంగ్ గ్రోత్ ఉండదు. 1-2 టమాటోతోనే ఆగిపోతుంది ప్లాంట్ అనేది. మీకు ఎక్కువ టమాటాలు రావాలనుకుంటే మీరు దీన్ని కట్ చేసేయాలన్నమాట. అలాగే ఈ సైడ్ బ్రాంచెస్ కూడా కట్ చేసేయాలి. ఇలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ లార్వే కానీ అటాక్ అయిందంటే దాన్ని కూడా ఇక్కడ సైడ్లో కట్ చేసేయాలన్నమాట. ఆ బ్రాంచెస్ కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు మనం కట్టర్ తీసుకుందాము. కట్టర్ తీసుకొని ఈ ప్లేస్ ఇక్కడ పెరిగింది చూసారా, ఈ ప్లేస్లో ఇలాగా దీన్ని ఇలా కట్ చేసేద్దాం. అలాగే ఈ పాయింట్ కూడా, ఇది ఎందుకంటే లార్వా అటాక్ అయింది, దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకుందాం. ఇక్కడ కింద ఈ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా కట్ చేసేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు మట్టి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా అంటుకుంటుంది అనమాట. ఈ కింద మట్టికి దగ్గర ఉండే స్టెమ్స్ కూడా కట్ చేసేయాలన్నమాట. ఇలా ఈ సైడ్ బ్రాంచెస్ అన్నీ ఇలా కట్ చేసేయండి. చూసారంటే మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇవన్నీ ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది కూడా కట్ చేసేసుకుందాం ఇక్కడ సైడ్ది, అంతే. ఇవి కట్ చేసేసి తీసేస్తే మీకు టమాటా ప్లాంట్ అనేది మంచి గ్రోత్ వస్తుంది. అలాగే మంచి ఫ్రూటింగ్స్ అనేది మంచిగా ఇస్తుంది అనమాట. ఎక్కువ టమాటాలు అనేది మీకు తొందరగా పెరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.